ఒక ఎదురులేని నేత, తిరుగులేని నాయకుడు అంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ పేరైతే వినిపిస్తుంది. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాన్ని దక్కించుకొని, ప్రధానిగా కూడా తిరుగులేని విజయాన్ని దక్కించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు భయపడుతున్నారా? అది కూడా ఆర్ఎస్ఎస్కి ఒక పెద్ద చర్చ. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఒక అనుబంధ సంస్థలే అయినా బీజేపీని నడిపించే విషయంలో ఆర్ఎస్ఎస్ ఇచ్చే సలహాలు, సూచనలు చాలా కీలకం అనేది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే. అయితే వాస్తవానికి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకోవాలంటే పెద్ద చర్చే ఉంటుంది, చాలామందికి తెలుసు కూడా. అయితే ఇక్కడ ఎందుకు బీజేపీ వేరు, ఆర్ఎస్ఎస్ వేరు అనే పరిస్థితి వచ్చిందా, లేదా మోడీ వేరు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు అనే చర్చ రాబోతోందా? మోడీకి నిజంగా ఆ భయం ఉందా? ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తే. ఇక్కడ ఎవరు ఊహించినది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీ ఎప్పుడూ విధేయంగానే ఉంటుంది. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీకి మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటుంది. బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ పాటుపడుతూ ఉంటుంది. సిద్ధాంతపరంగా ఒకే మార్గంలో పయనించే ఒక కొమ్మకు రెండు పువ్వులు లాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య గ్యాప్ వచ్చింది అంటేనే ఒక పెద్ద చర్చకైతే దారితీస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం మోడీ మీద, ప్రభుత్వ విధానాల మీద, అంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ప్రభుత్వ విధానాల మీద అయితే ఏమీ ఉండదు అనేది. కాకపోతే కొత్త నాయకత్వం కోసం చూస్తున్నారా, కొత్త నాయకుడిని రంగంలోకి దింపబోతున్నారా, ఇదేదే ఒక చర్చ. వాస్తవానికి ఇక్కడ మోడీలో భయం ఏంటి అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఆర్ఎస్ఎస్కి మోడీ భయపడడం నిజమేనా అంటూ జరుగుతున్న ప్రచారం చూస్తే అలాగే ఉంది అంటున్నారు. నిజానికి మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే. ఆయనకు ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది అన్నది బాగా తెలుసు. ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంటే అది అమలు చేసేందుకు ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా మోడీ కంటే ఎవ్వరికీ బాగా తెలియదు. ఈ రోజున బీజేపీలో అత్యధికులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి రాజకీయంగా కీలకమైన పదవులు చేపట్టిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి విధేయత ఈనాటికి కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ ఒక్క మాట చెప్తే శిరోధార్యం అని పాటిస్తారు. ఎందరో నేతలు ఆర్ఎస్ఎస్ నిర్ణయాలకు తలగ్గి తమ పదవులు వదులుకున్నారు. అందులో 2009 తర్వాత జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఎల్కే అద్వానీ కూడా పదవీ త్యాగం చేశారు అనేది గుర్తు చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడిని ఆర్ఎస్ఎస్ నియమించాలి అని చూస్తోంది భారతీయ జనతా పార్టీకి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ మునిపెరిగి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధం ఉన్న సిపి రాధాకృష్ణన్ని మోడీ అండ్కో ఎంపిక చేసింది అనేది. ఇదే నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ మాట నెగ్గుతుంది అంటున్నారు. రాజస్థాన్లోని బోధ్పూర్లో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు 3 రోజుల పాటు జరిగే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడి మీద కసరత్తు ఉంది అంటున్నారు. అదేవిధంగా మోడీ విషయంలో ఏమైనా సూచనలు ఉంటాయా అన్నది కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ విషయంలో మోడీ అండ్కో సీరియస్గానే ఆలోచిస్తోందట. ఏది ఏమైనా మోడీలో మొదలైన భయం, మొదలైంది అని ప్రచారం జరుగుతున్న భయం నిజమో కాదో వచ్చే నెలలో తేలుతుంది.